తుంగభద్ర ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభమయ్యాయి. తుంగభద్ర డ్యాం గేట్లను ముగ్గురు సీఎంలు ప్రారంభించారు. 17వ గేట్ను కేంద్ర మంత్రి పాటిల్ ప్రారంభించగా 18వ గేట్ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. 19వ గేట్ను ఏపీ సీఎం చంద్రబాబు, 20వ గేట్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారనుంది. లో భారీ వరదలతో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృధా కాకుండా నిరోధించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్ల మార్పిడిని పూర్తి చేశాయి. డ్యాం గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. తుంగభద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. Today, sir, I am very proud. This is a historic moment of the history of water resources. Today, under the leadership of C.R. Patil ji, 3 Chief Minister, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy. We have discussed, and today a message is going to come to all the farmers of the 3 states. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్లు మార్చినందుకు సంబరాలు చేసుకోవడం పక్కన పెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ సాధించారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆంధ్ర వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించారా అని నిలదీశారు. తాను గుంపు మేస్త్రినే, ఇదంతా తన గుంపే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరేమనుకున్నా తాను గుంపు మేస్త్రినేనని, ఈ గుంపే తన బలం, తన బలగమని పేర్కొన్నారు. ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ మారదని స్పష్టం చేసిన సీఎం ఎవరైనా హేళన చేసినా పట్టించుకోనని అన్నారు. రేవంత్ అన్న అని పిలిస్తే తనకు ఆనందంగా ఉంటుందని, తాను కార్మిక వర్గం, కర్షక వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పారు. కార్మికులు, రైతులకే తానే మేస్త్రినని వ్యాఖ్యానించారు. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవాయిలు చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని.
ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది, ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో, ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. కాలుష్యం అయిపోయిన మురికిని వెదజల్లి నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసిని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే, నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప, మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను బట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనో ఎక్కడ కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయనే మెట్రో ఎక్కడ కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరు ఎక్కుతారు? మన మధ్యతరగతి వాళ్ళం ఎక్కుతాం, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కుతారు. నగరం విస్తరించింది, మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఈ వద్దనేది ఏందిరా నాయన? 10 ఏళ్ళు మేము నువ్వు చెయ్యి అని మేము తిరిగినాం. తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు, దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లు ఎక్కినాం ఇవన్నీ చేయమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ఇవి ఏమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుభావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట తినడానికి, కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే, ట్రాఫిక్లకు పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమైనా లడ్డు ఉందా? ఏటికోతా నేను ఢిల్లీకి? ఏంటికి పోతా మీరు చెప్పు? ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపీగా ఉంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి వెళ్ళానే, నేను చూడండి వెళ్ళా, ఏంటికోతానా? ఏందుందా ఢిల్లీలో చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం. రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టారని, ఇవాళ బొంద పెట్టారని విమర్శించారు. 100 ఫీట్ల అడుగులో పాతి పెట్టే పని చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం లేదు, పవర్ లేదు, కానీ గర్వంగా ఎక్కడనిపిస్తుందంటే ఎమ్మెల్యే పోయినా, ఎంపీ పోయినా, అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్న ప్రకటన మామూలు ప్రకటన కాదు. ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీ గుండెల్లో రైళ్లను ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనిపిస్తుందన్నారు. కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది, కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్లో మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం అంట.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరీక్ష పేపర్ను లీక్ చేస్తారని విమర్శించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణగూడలో నిర్వహించిన చాతుర్కి గూంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటే పేపర్ లీక్లతో వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతేడాది జూలై వరకు కామారెడ్డి నియోజకవర్గానికి 106 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా ఈ ఏడాది జూన్ 20 నాటికే 140 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగినట్లు ఆయన వెల్లడించారు. మనము 1,50,000 టన్ ఆల్రెడీ పబ్లిక్ లో ఇచ్చినాం. మరి ఇప్పుడే మాట్లాడి అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో సెక్రటరీ గారితో మాట్లాడి నిజామాబాద్ కు 2,50,000 కాకుండా కామారెడ్డి అదనపు మేడ్చల్ నుంచి స్టాక్ 3,500 మెట్రిక్ టన్ అంటే ఇంకొక 1,500 టోటల్ 5,000 మెట్రిక్ టన్ అయితే ఈ సీజన్ అంతా అయిపోతుంది ఈ మంత్ వరకు. కానీ 3,500 మెట్రిక్ టన్ మేడ్చల్ నుంచి లేకుంటే రేపు మార్నింగ్ వస్తుంది. రైతులకు మళ్ళీ అపీల్ చేస్తున్నాను, ఎలాంటి ఆందోళనకు పాల్పడకండి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సరూర్ నగర్ సభ వేదికగా యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత తమదేనని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులను నమ్మించి ఓట్లు పొంది ప్రస్తుతం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో కాలయాపన చేస్తోందని ఏలేటి విమర్శించారు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని మరి ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలో ఆ రోజు డేట్లతో సహా అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాదాపు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. సహచర మంత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. ముఖ్యమంత్రి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో నీ ప్రభుత్వానికి నీ సహచర మంత్రులకు కూడా లెక్కలేదంటే ఒక శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెళ్ళలేక ఇక్కడ ముఖం చూపించుకోలేక ఈరోజు ఎప్పుడో ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుపడతాయని కష్టపడుతున్నటువంటి యువతకి ఏం సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ప్రారంభించిన వెంకయ్యనాయుడు ఆనాటి పరిస్థితులు తీవ్ర కలవరానికి గురిచేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయన్నారు. మన బిడ్డలకు కూడా ఆహ్వానిస్తుంది, ఎంత ఉత్కృష్టమైన పని చేస్తుంది. అందుకని గోమాత భూమాతతో పాటు గోమాతలు కూడా మనం అంటాం. దాంతో పాటు చెట్టు పంటలు ఇస్తుంది కదా, చెట్టు తన పండు తాను తిందు పండ్లు మన కోసం ఇస్తుంది. అందుకని చెట్టుని ప్రకృతిని మనం గమనించాలి. ప్రకృతి పరిరక్షణ జీవితం ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. అకాల వర్షాలు, వరదలు, ఎండలు, భయంకరమైన ఎండలు. 35 ఏళ్ళు లేనంత ఎండలు ఉన్నాయి. మిగతా వాటికన్నా ఎండ తక్కువ ఉంటుందని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో కూడా భయంకరంగా ఉన్నాయి ఎండలు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24 వరకు కొనసాగనుంది. BLOలకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు. BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేశారు. ఓటర్లే ఈ దరఖాస్తులను పూర్తి చేసి BLOలకు అందజేశారు. 2 రోజుల తర్వాత BLOలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరించారు. ఏదైనా అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఒకవేళ BLOలు ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించారు. BLOలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు BLOలకు అందించాలి. రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సమక్షంలో ఆయన సభ్యత్వ ప్రమాణం చేశారు. అనంతరం అధికారికంగా తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు చింతకాయల విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. జనసేన పార్టీ తరపున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సమక్షంలో ఆయన సభ్యత్వ ప్రమాణం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జనసేన తరపున తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న లింగమనేని రమేష్కు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన మరో ఎన్నికల హామీ కూడా అమలు కాలేదంటూ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. SHGలకు రుణాల వృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అని పేర్కొన్న జగన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత SHG రుణాల వృద్ధి గణనీయంగా తగ్గిపోయిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో SHG మహిళలకు వడ్డీ రాయితీ వర్తించే రుణ పరిమితిని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. 2024-25లో వడ్డీ రాయితీ కింద ₹1 కూడా విడుదల కాలేదని, 2026-27లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని జగన్ ట్వీట్ చేశారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో సీఎం చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సిఐ చర్యగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సాయికృష్ణది ప్రభుత్వ హత్య అని, ఈ కేసును సిట్ కాకుండా సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ కి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరు చేసినటువంటి తప్పులకి ఇదో గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలను లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్
దద్దరిల్లిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సినిమాలో విలన్లో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా అధికారంలోకి వచ్చిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి దిశగా నడిపించాల్సిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తోందని ఆరోపించారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కాకినాడ సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 20 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారిపై బెంగతో భోజనం మానేసిన తల్లి భవానీ ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. జ్ఞానేశ్వరి తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మిస్ అయిన చిన్నారి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్సింగ్ కేసు పురోగతిపై నివేదిక కోరింది ఏపీ హైకోర్టు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినీ హీరో రామ్ చరణ్ కలిశారు. అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన రామ్ చరణ్ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళగిరి కార్యాలయంలో చరణ్ కలవడం ఇదే తొలిసారి. బాబాయ్ అబ్బాయిల ప్రత్యేక సమావేశం సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు. తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ సెట్స్ మీదకు వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వేదికగా జరిగిన ఈ ముహూర్తపు వేడుక నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రలో అభిమాన రాజధానిగా అవకాశం చూపుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే పాస్పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాదంటూ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పాస్పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరులు కానీ కొందరికి కూడా పాస్పోర్టులు జారీ చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో అయోమయానికి దారితీస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు వంటి పత్రాల ప్రామాణికతపై కూడా సందేహాలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. अब ऐसा लगता है कि आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है. अब आप देखिए कि सेक्शन 6 सबसेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए. वो क्या कहता है कि पासपोर्ट उसी को दिया जाएगा या नहीं, उसको नहीं दिया जाएगा जो भारत का नागरिक नहीं है. अब बताइए क्या करें हम? पासपोर्ट देने के लिए
భారీ భూకంపాలతో వెనుజులా అతలాకుతలమైంది. వరుసగా సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల ఇప్పటి వరకు 164 మంది మృతి చెందారని వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్లీ రోడ్రిడ్జ్ తెలిపారు. 971 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. అయితే 10,000 నుంచి 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో వెనుజులా ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. KV Bulletin updates. Keep watching Raj News.